కర్నూలు జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి మాధవరం గ్రామంలో గురు రాఘవేంద్ర ఫేజ్ 1 పంప్ హౌస్ సంఘటనపై ఇరిగేషన్ పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టుల జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తిక్కారెడ్డి అన్నారు. విచారణ చేసి సామాగ్రిని ధ్వంసం చేసిన దొంగలించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే అధికారులకు మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు నీరు నింపి రైతులకు సక్రమంగా సాగునీరు అందించాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు రిపేర్ పనులు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లి రైతులకు సక్రమంగా సాగునీరు అందిస్తామని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. కార్యక్రమంలో మంత్రాలయం మండలం కన్వీనర్ పన్నాగా వెంకటేశ్వర స్వామి, బీసీసీఎల్ నియోజకవర్గం అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఏమైందో తెలియదు కానీ కాపర్ దొంగలు కాదు, ఆయిల్ దొంగలు కాదు, ఒక కక్షత పెట్టుకొని ఆ స్కీమ్ అంతా ధ్వంసం చేశారు. దానికి పోలీసు అధికారులు ఈ కేసుల్ని మేము కోరుకునేది ఏమంటే సిఐడికి ఇమ్మని చెప్పి కోరుకుంటున్నాం. రాజకీయంగా వాడు ఎంత పెద్దవాడన్నా కానీ, వాడు ఎంత ఏ పార్టీ వాడన్నా కానీ, లేక వాడు దొంగలు ఎవడన్నా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 2014 నుంచి 19లో కోట్ల రూపాయలు నేను తీసుకొని వచ్చాను. అప్పుడు ఉన్నటువంటి అధికారులు అంత సహకరించారు. పులికనమ కంప్లీట్ చేశాం. ఇప్పుడున్న స్కీములు కల్లా చేశాం. ఇక్కడ కరెంటు కావాలి 5 ఎకరాలు అని అంటే ఈ అమర్నాథ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలో ₹1 ఇవ్వకుండా ఇంకా 5 ఎకరాలు మేము ల్యాండ్ ఇచ్చి 33 kV మనం పవర్ కావాలి కాబట్టి 133 kV చెప్పేసి సబ్స్టేషన్ మేము ల్యాండ్ ఇచ్చాం. ఇచ్చి ఈ స్కీములలో గ్రౌండ్ వేయడానికి ఉపయోగపడ్డాయి. $4,700 ఎకరాలకు నీళ్లు వాడతాయి. నదిలో నీళ్లు పోతా ఉన్నాయి. ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ ఇరిగేషన్లు ఎంత ఖర్చు అయినా కూడా ఇచ్చి చేసినటువంటి ఘనత ఆయనకు. మరి ఎవరికి ఏం కక్ష ఉందో, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మేము లిఫ్ట్లు తయారు చేస్తాం. ఊదూరు అయితేనే, మంత్రాలయం అయితేనే, చెక్నహళ్ళి అయితేనే, అలాగే మాధవరం 1 and 2 అయితేనే, దిద్ది స్కీమ్ అయితేనే, పులికనం అయితేనే, దాదాపు 7 పెద్ద లిఫ్ట్, అలాగే కుమ్మలూరు క్యాంప్ అయితేనే. లిఫ్ట్లు అనగానే చంద్రబాబు నాయుడు ఈరోజు గుర్తుకొస్తాడు.